చెప్తారు. అన్న నమస్తే అన్న. నమస్తే. పుష్ప 2 సినిమా చూసారా? చూడలేదండి. ఎందుకు? ఇక టికెట్లు దొరకట్లేదు. థియేటర్ దగ్గరనే ఉన్నారు. టికెట్ తీసుకుందామంటే వాళ్ళు 300 500 అంటారు. నాకేం అవసరం అంత అమౌంట్ పెట్టి చూడడం. ఒక 6 మంత్ తర్వాత చూస్తాను, 1 మంత్ తర్వాత చూస్తాను. బడ్జెట్ ఎక్కువ పెట్టాం అందుకోసమని అదే ఇప్పుడు తర్వాత 1 మంత్ తర్వాత ఫ్రీ ఉంటుంది కదా, అప్పుడు ఫ్రీగా నేను చూసుకుంటాను. ఇప్పుడు 1/4 పెట్టి చూడడం అవసరమా? నాకు అవసరం లేదుగా అంత అమౌంట్ పెట్టడం. అంత అమౌంట్ పెట్టినా అదే మూవీ, 150 పెట్టినా అదే మూవీ. అందుకని నేను దొరకట్లేదు. అంత బ్లాక్లో చెప్తుర్రు 400 500 అని. నాకు అది అవసరం లేదు. రేట్లు పెంచడం అనేది రాంగ్. అది మూవీ గురించి ఏమైనా ఉండని, బట్ ఈరోజు లేకపోతే ఇంకా 30 days చూసుకుంటాం. కానీ వాళ్ళు పెంచుకుంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ అందరికి ఇంత రేటా? 100కు 500 అంటే ఏంది అది? ఎవరిదైనా అమౌంటే కదా, దాన్ని మిస్మేనేజ్ చేయొద్దు అమౌంట్. ఇప్పుడు అర్జెంట్ చూసి చేసేదేముంది? ఓన్లీ సీయింగ్ దట్, చూసినాం, అనుభవించినాం. దాని తర్వాత 1 month 30 days తర్వాత చూసినా అదే మూవీ, ఇప్పుడు చూసినా అదే మూవీ. అందుకని మనం అమౌంట్ వేస్ట్ చేయడం అవసరం లేదు. అదే గరీబోళ్ళకు మనం ఒక టికెట్ దగ్గర 300 మిగులుతుంది, తీసుకుపోయి గరీబోళ్ళకి తినిపిద్దాం ఫుడ్. అది నా ఉద్దేశం. అవును, హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి ఇష్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఇది ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది వస్తుండే హీరో అని. వాళ్ళు మేనేజ్మెంట్ అనేది అలర్ట్గా ఉండాలి. వాళ్ళు పిఎస్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. దాన్ని వాళ్ళు మేనేజ్ చేయాలి. వాళ్ళు ఏది చేయకుండా ఒక లేడీని చంపేసి ఒక అబ్బాయిని హాస్పిటల్లో పెట్టేసి ఉంటే అది ఎవరికి ఉపయోగం? వాళ్ళ ఫ్యామిలీలో ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అయితే ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేశారు. అది కరెక్ట్ అంటారా? అంటే యజమాని తప్పు ఉన్నప్పుడు అల్లు మీద ఎందుకు వేయాలి? అల్లు అర్జున్ది తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ థియేటర్ ఇంటిమేషన్, కన్సల్ట్ పిఎస్, వాళ్ళదే ఉండాలి మేనేజ్మెంట్. ఈరోజు తప్పు అన్నది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నా, మనం పబ్లిక్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది మేనేజ్మెంట్ చూసుకోవాలి. అవునా? ఒక హీరో వస్తుండే అన్నందుకు పిఎస్ కన్సల్ట్ పిఎస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిఎస్ కూడా కొద్దిగా మేనేజ్ చేస్తారు. దాంట్లో అందరు సేఫ్. వాళ్ళు అది మేనేజ్ చేసి ఉంటే ఈరోజు ఒక లేడీ ప్రాణం పోకుండే, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ ఉండకపోతుంది. దట్స్ తను సాయం చేస్తే తల్లి రాదుగా. అంటే రాదు కాబట్టి కనీసం సహాయం చేస్తే అయినా కొంత సహాయం మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, అది వేరే విషయం. తను చేయాలనుకుంటే రాదు. చిన్న కుర్రాడు, తల్లి లేకుండా ఉన్నాడు. అవునా? అది గుర్తు. అన్న పుష్ప 2 సినిమా ఎట్లా? పర్లేదు, బాగానే ఉంది. అవరేజ్ పర్లేదు అంటారా? అంటే చాలా మంది హైలైట్ ఏ సినిమా కూడా పనికిరాదు అంటున్నారు. లేదు, అవరేజ్ ఉంది, సరిపోతుంది, ఆడుతుంది బాగానే. అంటే ఎందుకు అంటున్నారు అట్లా? మీకు ఏం నచ్చలేదు? కాకపోతే ఫైట్స్ ఎక్కువ పెట్టిండు, కొంచెం స్టోరు మధ్యలో స్టోర్ బాగుంది, ఒకటేసారి చేంజ్ అయిపోయింది అంతే, అది ప్రాబ్లం. అంటే స్టోరీ అనేది కంటిన్యూషన్ కాకుండా మధ్యలో డైవర్ట్ అయింది. ఓకే, మరి అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ పర్లేదు, యాక్టింగ్ మాత్రం చింపేసాడు. యాక్టింగ్ పరంగా మాత్రం చింపేశాడు, కానీ డైరెక్షన్ అది లేదంటారు అంతే. సో మరి సుకుమార్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? మరి సుకుమార్ పర్లేదు, ఆయన డైరెక్షన్ బాగానే ఉంటుంది. ఓకే, సాంగ్స్, హీరోయిన్స్ ఇద్దరు సాంగ్స్ బాగున్నాయి, కానీ మధ్యలో ఫైట్స్ అవోటి కొంచెం. సినిమా మొత్తంలో హైలైట్ అయ్యింటే ఏం చెప్తారు మీరు? సినిమా అవరేజ్ ఉంది అంతే. అంటే జాతర సీన్ అనేది బాగా హైలైట్ అయింది అని అంటున్నారు, ఎమోషనల్గా టచ్ అయింది. ఓకే, అది బాగుంది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? అంతే. ఓకే, ఎట్లా ఉందండి సినిమా? సూపర్ ఉంది, తగ్గేదేలే. పుష్ప 2 అనరా బాబాను అను. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? సూపర్ ఉందన్న. నేను ఫ్యాన్ కాదని కాదు, ఫ్యాన్నే అయినా 3 కూడా తీస్తుండే కాబట్టి ఇంకా బాగుంటుందని, ఇంకా మంచిగా ఉంటుంది పక్క. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ కానీ జాతర సీన్ శారీ కట్టుకు వచ్చినప్పుడు సో అంతా చూసినప్పుడు అసలు థియేటర్లో అందరికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా ఎమోషన్ ఫీల్ అయ్యానన్న. ట్రైలర్లోనే అనిపించింది, ఇందులో అయితే ఇంకా ఎమోషన్ ఫీల్ అయ్యాను. అయితే ఈ సినిమా ముందు ఇది
బాహుబలి కానీ కల్కి కానీ కేరీ కట్ కూడా పనికిరామంటారు. దేని దానికే ఉంటుంది అన్న, అదని కాదు, దేని దానికే ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమానే ఉంటుంది, ఎవరి ఫ్యాన్ అలాగే ఉంటుంది. సో పుష్ప 2 మాత్రం తగ్గేదేలే, అంతే అంటారా? అంతే. అంటే కొంతమంది కథ లేదు, టైం బొక్క మనీ బొక్క అంటారు. వాళ్ళకి ఎవరు ఏమన్నా అనుకుంటా పుష్ప 2 అల్లు అర్జున్ ఓకే, థ్యాంక్ యూ. చెప్పన్నా సినిమా ఎట్లా ఉంది పుష్ప 2? సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. మరి ఓవరాల్గా అంటే నేను చెప్పలేను, నాకైతే నచ్చింది. ఓకే. అంటే సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే సాంగ్స్ ఓకే, డిఎస్పి మ్యూజిక్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ అంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ మనకి కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చూపించినంత విధంగా సెకండ్ హాఫ్లో చూపించలేదు. అంటే పుష్ప పార్ట్ 1 చూసారా మీరు? చూసి పార్ట్ 1 కన్నా ఇది అంత బాగాలేదు అంటున్నారు, మీరు ఏం చెప్తారు? పార్ట్ 1 కంటే ఇది ఎవరికి ఎక్కలేదన్న. సుకుమార్ డైరెక్షన్ ఎవరికి సరిగ్గా చూడలేదు అంటారా? ఎవరికి ఎక్కదు. సుకుమార్ డైరెక్షన్ 191 మీరు చూశారు కదా, 191 అదేంటంటే మతి మార్పు ఉంటుంది, కొద్దిగా డిసప్పాయింట్ అయిపోద్ది. సేమ్ అలాగే చూపించారు అల్లు అర్జున్కి, ఈ ఫ్యాన్స్కి నచ్చలేదు, నాకు అది నచ్చింది. ఓకే. అంటే ఈ సినిమా బాహుబలి కానీ కల్కి కానీ ఆ రికార్డులన్నీ కొట్టదని నేను చెప్పట్లేదు, ఓవరాల్గా దేవరా 500 కలెక్షన్కి కొడతానని నేను చెప్పుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.